టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నేను యమున. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నంజనగూడ శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన యడ్యూరప్ప కుమారుడు బివై విజయేంద్ర. కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు. మహాముత్తారం మండలంలో ఉచిత దోమతెరల పంపిణీ. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతిని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కొడంగల్ జాతీయ రహదారిపై నంది ట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర ఎదురెదురుగా 2 కార్లు ఢీ. 4 వ్యక్తులు మృతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఈరోజు ఉచిత దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ వర్షాకాలంలో వస్తున్న వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికన్ గున్యా వంటి వ్యాధులు ప్రజలకు వ్యాపించకుండా దోమతెరలు వాడాలి అని, మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మొదటిగా దోమలు పెరగకుండా పరిసరాల్లో చెడిపోయిన పాత్రలో నీరు నిల్వ ఉంచకూడదని సూచించారు. మలేరియాను ఇతర దోమలకు సంబంధించిన జ్వరాలు రాకుండా ఉండే ప్రయత్నంలో ఉన్న మిత్రుల పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ గారితో పాటు ఇక్కడున్న విలేజ్ సెక్రటరీ గారి పైన బాధ్యత ఉంటుంది. శుభ్రతతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రజలందరినీ కూడా కాపాడే ప్రయత్నంలో మనం స్వతహాగా ఒక క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేయాలని మీ అందరిని కోరుతా ఉన్నా. నేను మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, సోదరులందరినీ కోరుతా ఉన్నా, మా దేవేందర్ని కూడా కోరుతా ఉన్నా. సర్పంచ్ గారు ఉన్నారు కనుక కొద్దిగా యాక్టివ్ పనిచేసేటోడు, పని చేయాలని ఉంది, బాగా పనులు చెప్తూ ఉంటాడు. కానీ నా దగ్గర కూడా నిధులు ఎక్కువ లేవు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వ పరంగా నిధులు వస్తలేరు. ఇంకా చేయాలనే సంకల్పం ఉంది, వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాం. నేను ఈరోజు మీ అందరికి మనవి చేస్తాం, మీరు నన్ను కలుసుకునే అవకాశం దొరుకుతుంది, 2 మాటలు మాట్లాడదాం, మీతో కలుసుకునే ఆలోచన చేద్దామని మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ దోమ తెరలకు సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు, మీ పేరు అన్నారు నాగిరెడ్డి గారు చెప్పి అటవీ హక్కులకు సంబంధించిన మనం ఆ రోజు హక్కు పత్రాలు ఇచ్చి ఆ హక్కు పత్రాలు ఇచ్చిన దాంట్లో కూడా ఈరోజు అటవీ శాఖ అధికారులు వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతంలో ఉంటున్న జనాభా. వీటన్నిటి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, స్థానిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సమస్య పరిష్కారం చేస్తారని నిరంతరం చెప్తూ వస్తా ఉన్నారు. అది ప్రధానమైన సమస్య. నేను ఎప్పుడో 3.5-4 నెలల క్రితం పరామర్శ కోసం వచ్చిన పాత రేకులు కూడా ఒక 2 కుటుంబ సభ్యులను కలుసుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు చాలా మంది పనులకు పోయిండ్రు. ఈరోజు పనులకు పోకుండా ఇక్కడ మీరు అందరూ వచ్చి మా డాక్టర్ గారు, మా ఎంపీడీఓ గారు, ఈరోజు మేము ఈ దోమ తెరలకు సంబంధించి మరి ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఒక పక్షాన వర్షాలు పడతా ఉన్నాయి, వర్షాకాలం, కీటకాలతో పాటు దోమల బెడద మన ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. దానివల్ల జ్వరాలు వస్తాయి, చిన్నపిల్లలకు కూడా జ్వరాలు వస్తుంటాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఆళ్లపల్లి మండలం పరిధిలోని సుమారు 120 వలస గొత్తికోయ కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు గొప్పవని సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, సర్పంచ్ కోటేశ్వరరావు, కోఆపరేషన్ సభ్యులు రహీం, సిపిఐ మండల కార్యదర్శి గొగ్గెల్ల కృష్ణయ్య, సహాయ కార్యదర్శి నరెడ్ల రాంబాబు, లాజర్, ప్రశాంత్, శివ, ఇమాన్యుయల్, వెంకటేశ్వర్లు, సూరిబాబు, సతీష్, జాహెద్, ముత్తయ్య, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా సాయం చేసి వెంకటాపురం గ్రామస్తులు కూడా వాళ్ళ భూమి ఇచ్చినా ఇల్లు వేసుకోవడం జరిగింది సార్. కరెంటు ఈ మంచినీళ్ళు మేమే అనేక సార్లు తిరిగి ఆనాడు కరెంటు కూడా లేని పరిస్థితిలో కరెంటు తెచ్చేసాం. మొదటిసారి తిరిగి ఈ గ్రామంలో ఇలా కరోనా సందర్భంగా భయాందోళన అందరికీ ఉన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ చాలా ఎక్కున్నా కానీ ఎక్కువ భయాందోళన ఇళ్లలో ఉంటున్నారు. కావాలని కోరుకుంటాం. అలాగే బోనాల రామకృష్ణ గారిని పరిచయం కావాలి. ముందుకు రండి, ఇట్లాంటి సార్. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని పరిచయం కావాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మండల కార్యదర్శి మాజీ సర్పంచ్ గొగ్గెల కృష్ణ గారిని పరిచయం కావాలని కోరుతా ఉన్నాం. కోఆప్షన్ సభ్యులు రహీం గారిని పరిచయం కావాలని కోరుతా ఉన్నాం. కృష్ణ అలాగే మండల సహాయ కార్యదర్శి రాంబాబు గారిని పరిచయం కావాలని, ఈ ప్రాంత వాసులు తాటి ఎల్లయ్య గారు పరిచయం కావాలని, అట్లాగే తాటి నాగేశ్వరరావు గారిని, కళ్యాణ్ గారిని పరిచయం కావాలని, ఇమ్మానియల్ గారిని, ప్రశాంత్ గారిని, చంటి అందరినీ పరిచయం కొడుతూ నాగేశ్వరరావు ముందుకురా. కొరసనాగేశ్వరరావు గారు మాజీ సర్పంచ్ అభ్యర్థి కొరసనాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాలని, చిరంజీవి అందరూ ప్రముఖులు ముందుగా ఈ కార్యక్రమానికి సంబంధించి షాబీర్ పాషా గారిని మాట్లాడాల్సింది కోరుతాం. అమ్మ మాట్లాడతారు నాగేశ్వరరావు ఇటు ముందుకు రాను. బాలగుంపు గ్రామంలో ఆనాడు ఆగండబ్బా మాట్లాడితే అందరు మాట్లాడదు. బాలగుంపు గ్రామం అందరూ సాయం చేసి వెంకటాపురం గ్రామస్తులు కూడా వాళ్ళ భూమి ఇచ్చిన తిరిగి ఆనాడు మొట్టమొదటి కరెంట్ కూడా ఈ గ్రామంలో ఇలా కరోనా సందర్భంగా భయాందోళన మనం బాబు మన లెనిన్ గారి ద్వారా బాబు ఈరోజు వారు రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు వర్షాకాలం కాబట్టి అందరికీ రైతు అంటే మన దేశం ద్వారా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏదైనా మన ఏర్పాటు రైతు ఖమ్మం జిల్లా యన్కూరు గ్రామానికి చెందిన వేల్పుల అనసూర్య అనే 50 ఏళ్ల మహిళ బ్లాక్ ఫంగస్ తో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక ఆర్ఎంపీ వైద్యులు కొలిశెట్టి నరేష్ నిర్లక్ష్యంగా వైద్య చికిత్సలు అందించడంతో అనసూర్య మృతి చెందిందని ఆసుపత్రి ముందు మృతదేహంతో నిరసన తెలిపిన కుటుంబీకులు.
అమ్మాల సొమ్ము మొత్తం తిన్నవన్నా మా నాన్న తెచ్చిన కారణం కూడా నువ్వే మొత్తం తిన్నావు. ఆ పాత హాస్పిటల్ పెట్టుకోవడానికి మా నాన్న సొమ్ము మా అమ్మ సొమ్ము పిచ్చోళ్ళు తిరిగారు, దోడాలు వచ్చారు తిరిగారు. మా నాన్న సొమ్ము మా అమ్మ సొమ్ము మొత్తం తిని నువ్వు నాన్న ఊపిరి శ్వాస నువ్వు మా నాన్న నీ మందులు వాళ్ళే చచ్చిపోయారన్నా. నేను ప్రమాణం చేస్తున్నా నువ్వు 6 రోజులు 7 రోజులు అయ్యాలంటే మా నాన్న చచ్చిపోయి పిచ్చోళ్ళు చదివినాడు. కాదు అట్ట కాదు 5 రోజులు 6 రోజులు తిప్పును సామే మమ్మల్ని. నాకు తెలియదు పిచ్చిన కొడుకులు కాదు. నువ్వు ఏడ పంపించినావు చదువు ఖమ్మం పంపేలా పాడు పంపేలా. నా డబ్బు మా అమ్మాయి డబ్బులు మొత్తం తిన్నాక నేను వచ్చినాక గ్లూకోజులు పెట్టి సూదులేసి డబ్బులు తీసుకున్నాక మళ్ళీ మీ నాన్న 2 రోజులు. వికారాబాద్ జిల్లా కొడంగల్ NH 163 జాతీయ రహదారిపై నంది ట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర ఎదురెదురుగా 2 కార్లు ఢీ 4 వ్యక్తులు మృతి, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు పర్యవేక్షణలో మరియు మన జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి మరియు సిద్దిపేట సిపి జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పూర్తి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రేపు ప్రారంభోత్సవం కావడానికి అన్ని హంగులతో సిద్ధం కావడం జరిగింది. కేసీఆర్ గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలలో మొట్టమొదటి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నారు. రేపు సిద్దిపేట, కామారెడ్డి 2 జిల్లాల కలెక్టరేట్ భవనాలను, పోలీస్ డిపిఓ బిల్డింగ్లను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. రేపు ఉదయం పర్యటనలో సిద్దిపేట నియోజకవర్గంలో 3 కార్యక్రమాలు, 1 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, 2 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భవనము, 3 జిల్లా కలెక్టరేట్ భవనం. ఉదయం 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ప్రారంభమై మధ్యాహ్నం 2 వరకు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కామారెడ్డి జిల్లా పర్యటన గౌరవ ముఖ్యమంత్రి గారిది కార్యక్రమం కొనసాగుతుంది. మరి ముఖ్యంగా కోవిడ్ ఉన్నటువంటి దృష్ట్యా ఎక్కువ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయలేకపోతా ఉన్నాం. కేవలం ప్రజాప్రతినిధులు, కొద్దిమంది ముఖ్యులతోని, అధికారులతో మాత్రమే రేపటి సమావేశం జరుగుతుంది.
సో మొట్టమొదట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం చేసుకొని, రెండవ కార్యక్రమం పోలీస్ కమిషనరేటు, మూడవ కార్యక్రమం మన కలెక్టరేట్ భవనం. ఈరోజు ఈ కలెక్టరేట్ భవనం బహుశా దేశంలో ఏ జిల్లాలో కూడా ఇంత మంచి కలెక్టరేట్ భవనాలు ఉండవు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేసి, అంతేకాదు ఆ జిల్లాలకు పరిపాలనా సౌలభ్యం కోసం అధికారులు బాగా పనిచేయాలి, ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి సకల సౌకర్యాలతో కూడినటువంటి ఉమ్మడి సమీకృత కలెక్టరేట్ భవనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల్లో నిర్మించే కార్యక్రమం చేపట్టారు. మరి ఇది మాకు నిజంగా మా అదృష్టం. మొదటి కలెక్టరేట్ భవనం సిద్దిపేటలో ప్రారంభం కావడం అనేది ఈ జిల్లా ప్రజల అదృష్టం. డెఫినెట్గా ఈరోజు ప్రజలకు చాలా మేలు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కొత్త జిల్లాలు ఏర్పడడం అనేది పెద్ద వరంగా మారింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు ఈ ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. అనేక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. ఈరోజు ఒకనాడు 10 జిల్లాల తెలంగాణ ఈరోజు 32 జిల్లాల తెలంగాణగా మారిపోయింది. అంటే 22 కొత్త జిల్లాలు ఏర్పడడం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైన చర్య. అంటే కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్లు ఒకరోజు జిల్లా అంతా కూడా అవసరం అనుకున్న నాడు ఒకటే రోజు మొత్తం జిల్లా పర్యటించే విధంగా ఈరోజు ఎన్నో ఆర్డీఓ ఆఫీసులు, కొత్త మండలాలు, కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి అద్భుతమైన ప్రగతిని సాధించిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు కొత్త సచివాలయ భవనం కానీ, కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి సూచికలు. ఇవి నిజానికి భవనాలు అనేటువంటివి కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, అధికారులు ఎంత కంఫర్టబుల్గా ఉండగలిగితే ఉద్యోగస్తులు అంత బాగా పనిచేయగలుగుతారు. ప్రజలకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి కానీ, ప్రజల్ని కలవడానికి కానీ, అసలు గతంలో కనీసం ఒక మీటింగ్ హాల్ ఉండేది కాదు. కలెక్టరేట్ భవనం అంటే ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు. ఏదైనా ఒక రిప్రజెంటేషన్ మీద కొద్దిమంది ప్రజలు వస్తే కలవడానికి అటు పోలీస్ ఆఫీస్లో కానీ, ఎస్పీ గారి ఆఫీస్లో కానీ, ఇటు కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ హాల్ కూడా ఉండేది కాదు. 70 ఏళ్ల స్వాతంత్రంలో ప్రజలకు అల్టిమేట్లీ వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ప్రజల సేవకులు మేము. మరి ప్రజాసేవకులైన మేము ప్రజలను కలవడానికి ఒక అవకాశం ఉండేది కాదు. ప్రజలు వస్తే రోడ్డు మీద కలవాలి, గేటు బయట కలవాలి, కలెక్టరేట్లో వారి రూమ్లో కూర్చొని కలిసే పరిస్థితి కానీ, ఒక మీటింగ్ హాల్ ఉండేటువంటి పరిస్థితి కూడా 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో జరగలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎస్పీ ఆఫీస్కి పోతే మొట్టమొదలు వచ్చేటువంటిది ఏంటంటే విజిటర్స్ లాంజ్. వచ్చినటువంటి విజిటర్స్ కూర్చోవడం, వారితో మీటింగ్ కోసం ఒక లాంజ్. కలెక్టరేట్లో కూడా అట్లే ఉంది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వస్తే ఎట్లా ఉండాలి, ఉమెన్కి ఎట్లా ఉండాలి, అసలు కలెక్టరేట్కో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినటువంటి ప్రజలకు టాయిలెట్ పోదామంటే సౌకర్యం ఉండేది కాదు. రోడ్డు పైన పోవడము, రోడ్డు పక్కన పోయే పరిస్థితి ఉండేది. అంటే అటు ఉద్యోగస్తులకు ఉండేది కాదు, అక్కడికి వచ్చేటువంటి విజిటర్స్కు ప్రజలకు కూడా ఉండేటువంటిది కాదు. సో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ చాలా చక్కగా వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. ఇది దేశానికి ఒక కొత్త దిశనిచ్చే విధంగా ఈరోజు జిల్లాల్లో మంచి అద్భుతమైనటువంటి కార్యాలయాలను మనం నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. జిల్లా ప్రజల పక్షాన మరి ఆ రోజు కొత్త జిల్లా ప్రారంభం చేయడానికి వచ్చేసిన ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాన్ని, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని కూడా ప్రారంభించడానికి రేపు రావడం అనేటువంటిది నిజంగా ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. జిల్లా ఏర్పడమే ఒక కళ. జిల్లా ఏర్పాటు కోసమే దశాబ్దాల పాటు ప్రజలు పోరాటాలు చేసినారు. ఎన్నికల్లో వాగ్దానాల రూపంలో విన్నారు, మాటలు విన్నారు. కానీ దాని చేతల్లో రుజువు చేసింది ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే. ఆనాడు జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు శాశ్వతమైన భవనాలను కూడా అందించి రేపు దాన్ని ప్రారంభించుకోవడానికి రావడం అనేటువంటిది ఇది ఒక అద్భుతమైన సన్నివేశం. ఈ జిల్లా అనతి కాలంలోనే 7 ఏళ్లలోనే ఎక్కడి తెలంగాణ ఎక్కడికో చేరుకున్నది. 7 ఏళ్ల కింద సంగారెడ్డి జిల్లాలో భాగంగా పేరు మెదక్ జిల్లా, హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి, 150 కిలోమీటర్ల వ్యయ ప్రయాసాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అటు మెదక్ జిల్లాను, ఇటు సిద్దిపేట జిల్లాను ఇచ్చి 3 జిల్లాలకు కూడా మేలు చేకూర్చింది అలా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఒక 7 ఏళ్ల కింద త్రాగునీటి కోసం, సాగునీటి కోసం, కరెంటు కోసం,
ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు ఇవాళ ఒక్కటొక్కటిగా తీరుతూ ఉన్నాయి. ఇక త్రాగునీటి సౌకర్యం అందించారు, సాగునీరు వచ్చింది జిల్లాకు, ఇవాళ జిల్లా వచ్చింది, రేపు రైల్వే లైన్ కూడా రాబోతా ఉంది. సో ఇట్లా అనతి కాలంలోనే 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని 7 ఏళ్లలో చేసి చూపినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారు. సో ఇట్లా చాలా మంచి కార్యక్రమం రేపు జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వచ్చి మరి కలెక్టరేట్ నుంచి ఈ 3 ప్రారంభోత్సవాలు చేసుకొని తిరిగి హెలికాప్టర్లోనే వారు కామారెడ్డికి వెళ్ళడం జరుగుతుంది. 2019 సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు వెల్లువల ఓట్లు వేసి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక శాతం ఓట్లు వేసి 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేశారు. నగరంలోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమం పలువురు మాగుంట అభిమానులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సాల్వాతో సత్కరించి అభినందించారు. కర్నూలు జిల్లా కర్నూలు వ్యవసాయ మార్కెట్ స్థలంలోనే పాణ్యం మార్కెట్ కమిటీ పేరుతో మరో మార్కెట్ పెట్టడంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలంలో మరో మార్కెట్ పెట్టడానికి వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు గౌస్ మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గ మార్కెట్ యార్డును ఆ నియోజకవర్గంలోని ఓర్వకల్లో ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, కానీ నియోజకవర్గ ప్రజలకు దూరంగా కర్నూలు నియోజకవర్గంలో పెట్టడం మంచిది కాదు అని తెలియజేశారు. ఆలోచించమని చెప్పి ప్రభుత్వ అధికారులకు జరిగినటువంటి వ్యవసాయ మార్కెట్ యార్డును ముక్కలుగా చేసి దాన్ని పనికి రాకుండా చేసి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని చిత్తశుద్ధి ఉంటే పాణ్యం నియోజకవర్గ భూభాగంలో ప్రజలకు అందుబాటులో ఎక్కడైనా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్ అది కర్నూలు నియోజకవర్గ పరిధిలో ఉంది. కర్నూలు నియోజకవర్గ పరిధిలో గత 60 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ ఉంది. ఏం చేస్తారంట, 22 ఎకరాల భూభాగాన్ని 9 ఎకరాల 20 సెంట్లు ఒక భాగాన్ని, ఆ తర్వాత 13 ఎకరాలు ఒక భాగాన్ని డివైడ్ చేసి 9 ఎకరాల 22 సెంట్లు పాత నియోజకవర్గానికి 12 ఎకరాలు ఏదైతుందో అది కర్నూలు నియోజకవర్గానికి మార్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గమైన వేరేం కాదు. ఎందుకంటే ఇప్పటికే సరుకులు వచ్చినప్పుడు సీజన్లో మార్కెట్ యార్డ్లో టికెట్లు మొత్తం కూడా వాహనాలన్నీ బయట నిలబడుతున్నాయి. ట్రాఫిక్ సమస్య వస్తుంది. రేపు పాండ్యం అనే పేరుతో ఆ రకంగా దీన్ని మార్స్తే స్థలం కంజెస్ట్ అయిపోయి ఇంకా ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా అవకాశం ఉంటుంది. మేము కోరుతా ఉన్నాం, ఇది రైతులు కానీ, ప్రజలకు కానీ, కార్మికులు కానీ, అధికారులకు కానీ రెండవది ఆ రకం విభజిస్తే మార్కెట్ అనేది ఆదాయం మొత్తం కూడా పడిపోతుందని కూడా ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో 2 జిల్లాలుగా మారితే ఇప్పటికే ప్రభుత్వం కర్నూలు, నంద్యాల జిల్లాలుగా నేను మారుతానని చెప్తా ఉంది. మరి ఆ రకంగా మారినప్పుడు పాండ్య నియోజకవర్గం మీద పెడితే రేపు విభజన చేసే సందర్భంగా ఇది నష్టం కలిగిస్తుంది. కాబట్టి అన్ని రకాల నష్టం కలిగేటువంటి ఈ ప్రతిపాదన తక్షణంగా ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వానికి చిన్నచుతూ ఉంటే పూర్వకల్లో 100,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేయండి. ఆ రకంగా ప్రజలకు, కార్మికులకు, రైతులకు సౌకర్యంగా ఉంటుంది. ఆ రకంగా పూర్వకల్లో పాండ్య మార్కెట్ ఏర్పాటు చేసి ఇక్కడ యథాతథంగా ఈ మార్కెట్ ఉంచాలి. ఆ రకంగా ఉంచకుండా ప్రభుత్వం గుడ్డిగా మళ్ళీ ఆర్డర్ కింద ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో విభజన చేయడానికి సంఘాలుగా అడ్డకిస్తాం, వ్యతిరేకిస్తాం, అమలు కాకుండా ఆపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలకు దూరంగా ఉండి చర్చలను పునరుద్ధరించాలని అమెరికా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కిమ్ తన అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అమెరికాతో చర్చలకు సిద్ధపడాలని, అవసరమైతే ఘర్షణకు దిగాల్సి వస్తుందని, ఆ దేశంతో తాడో పేడో తేల్చుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు చర్చలకు సిద్ధపడుతూనే మరోవైపు తమకున్న అణ్వాయుధ బలాన్ని చూపించి అమెరికా తన దేశం పట్ల ద్వేషభావంతో కూడిన విధానాలు వీడనాడేలా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పినట్లుగా అక్కడ అధికారిక మీడియా వెల్లడించింది. గురువారం జరిగిన పార్టీ సమావేశంలో కిమ్ అమెరికా పట్ల అనుసరించాల్సిన వైఖరిని అందరికీ వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నంజనగూడ శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్రపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విజయేంద్ర ఆలయంలో పూజలు చేసిన ఘటనపై లిట్కిట్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నంజనగూడు ఆలయానికి విజయేంద్ర వెళ్లడం నిజమేనని, 5 నిమిషాలు మాత్రమే ఆయన ఆలయంలో ఉన్నారని అడ్వకేట్ జనరల్ ప్రభులింగ ఈ ఘటన సమర్థించే ప్రయత్నం చేశారు. దీనిని హైకోర్టు మండిపడింది. ఆలయంలోకి ప్రవేశించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. భారత్లో కోవిడ్-19 థర్డ్ వేవ్ అక్టోబర్లో వస్తోందని, అయితే సెకండ్ వేవ్ కంటే సమర్థంగా మన దేశం ఎదుర్కొంటోందని రాయిటర్స్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 40 మంది వైద్య రంగ నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ఏపీడెమలాలజిస్టులు, ప్రొఫెసర్లు ఇలా కరోనాపై పనిచేస్తున్న నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మొదటి 2 వేవ్లు ఎలా మొదలై ఎలా కేసులు పెరిగి తిరిగి ఎలా తగ్గాయో తెలిపే డేటాను సేకరించింది. అన్నింటినీ క్రోడీకరించి కొన్ని అంచనాలు తయారు చేసింది. భారత్లో అక్టోబర్లో థర్డ్ వేవ్ ఖాయంగా వస్తుందని చెప్పిన రాయిటర్స్ కేంద్రంలో మోడీ సర్కార్ సెకండ్ వేవ్ కంటే దీనిని సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపింది. మరో ఏడాది పాటు కరోనా ప్రజారోగ్యానికి సవాల్గానే ఉంటుందని పేర్కొంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది 2వ వేవ్ ద్వారా అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000కు పైగా కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సును శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. భవిష్యత్తులో కరోనాతో రానున్న సవాళ్లను ఎదుర్కొనే సంసిద్ధతను పెంచుకునే దిశగా ఈ కోర్సు రూపొందిందని ప్రధాని తెలిపారు. జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్ల వయసు పైబడిన అందరికీ ఉచితంగా టీకా ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 2వ వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని త్వరలో దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా యుద్ధ ప్రాతిపదికన 1,500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు రిలయన్స్, హెచ్డిఎఫ్సి జంట షేర్లు రాణించడంతో శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కలిసొచ్చింది. ఫలితంగా ఇంట్రాడేలో 722 పాయింట్ల పతనమై సెన్సెక్స్ చివరికి 21 పాయింట్ల స్వల్ప లాభంతో 52,344 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240 పాయింట్ల పతనం నుంచి తేరుకుని 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 15,683 వద్ద నిలిచింది. అస్థిర పరిస్థితుల్లో రక్షణాత్మక రకంగా భావించే ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. హెచ్డిఎఫ్సి షేర్ల ద్వయం ర్యాలీతో ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లు కొంతమేర రాణించాయి. ఇక మిగిలిన రంగాల షేర్లన్నీ నష్టాలను చవిచూస్తాయి. ఐర్లాండ్ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్ 37 ఏళ్ల వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్కు 15 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన వన్డే ఫార్మాట్కు గుడ్ బై చెప్పి టెస్ట్ T20 ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. వన్డే క్రికెట్పై ఆసక్తి తగ్గిందని, అందుకే ఆ ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నానని ఒబ్రెయిన్ వివరించాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేలో 3,618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ తరపున వన్డేలో అత్యధిక వికెట్ల రికార్డు అతని పేరిటే ఉంది. భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2011 వన్డే ప్రపంచ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్ అనంతరం స్టార్ బ్యాట్స్మన్ గా ఎదిగాడు. ఆ వరల్డ్ కప్ లో బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కెవిన్ పెన్ విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్ లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్స్ చేరుకొని రికార్డు శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 327 పరుగులు చేయగా అనంతరం ఛేదనలో ఒబ్రెయిన్ 113 రన్స్
మెరుపు సెంచరీ సాధించడంతో పసికున్న ఐర్లాండ్ సంచలనం విజయం సాధించింది. నాటికి వన్డే ప్రపంచ కప్లో కెవిన్ దే అత్యంత వేగమైన శతకంగా నిలిచింది. తమిళ స్టార్ హీరో విశాల్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం నాట్ ఏ కామన్ మ్యాన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా ఓ ఫైట్ సీన్ చేస్తుండగా విశాల్ తలకు గాయమైంది. డూప్ లేకుండా చేస్తున్న ఈ చిత్రీకరణ సమయంలో విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే అదృష్టవశాత్తు ఆయనకు పెద్దగా గాయాలు కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. అంతేకాకుండా ప్రమాదం జరిగినా బ్రేక్ తీసుకోకుండా విశాల్ నటించడం విశేషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నంజనగూడ శ్రీకంఠేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన యడ్యూరప్ప కుమారుడు బివై విజయేంద్ర. కరోనా వైరస్ విసరనున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు. మహాముత్తారం మండలంలో ఉచిత దోమతెరల పంపిణీ. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు. కొడంగల్ జాతీయ రహదారిపై నంది ట్యూబ్ ఫ్యాక్టరీ దగ్గర ఎదురెదురుగా 2 కార్లు ఢీ. 4 వ్యక్తులు మృతి. ఇవి రోజుటి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.